నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కీ జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 19 జూలై 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వీడియో వేస్తున్నా. ఇంకొక 10 రోజులు 20 రోజులు ఉంటుంది సార్ వినాయక చవితి. అంటే ఆగస్టులో ఆల్రెడీ విగ్రహాల కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఈ అందరు జనాలను చూసినాక ఒక వీడియో తీయాలనిపించి వీడియో చేస్తాను. పోయిన సంవత్సరం ఇప్పుడు నేను కొరుట్ల దగ్గరలో ఉన్నా సార్. పోయిన సంవత్సరం ఇదే కొరుట్లలో వినాయక విగ్రహం రోడ్డు మీద ఒక పక్కకు జరపంగా పైన హెవీ కరెంటు లైన్ తగిలి 3-4 ప్రాణాలు కోల్పోయారు. ప్రతి సంవత్సరం వినాయక పండుగ వచ్చిందంటేనే వినాయక విగ్రహాల తరలింపులో, వినాయక విగ్రహ మండపాల కాడ, వినాయకుని ఊరేగింపులో, వినాయకుని నిమజ్జనంలో, వినాయకుని కూర్చుండబెట్టే స్టార్టింగ్ పాయింట్ వినాయక విగ్రహం కొన్న నుంచి వినాయక నిమజ్జనం వరకు ప్రతి ఊరిలో ప్రతి జాగాలో ఏదో ఒక సంఘటన జరిగి మనుషులు ప్రాణాలు కోల్పోతారు. ఇవన్నీ మనకు తెలుసు, అయినా కానీ నిర్లక్ష్యం. మనోళ్ళు విగ్రహాన్ని తీసుకొచ్చే జోసులా అక్కడ పైన ఏమున్నాయి, వైర్లు ఉన్నాయా, మరి దానివల్ల ఏమైనా ప్రమాదం జరుగుద్దా అనే చిన్న లాజిక్ మర్చిపోయి ఆగమాగం చేసి ఆ భగవంతుని తెచ్చే కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. పోయిన సంవత్సరం సోషల్ మీడియాలో కూడా కొరుట్లలో జరిగిన సంఘటనది వీడియో కూడా బయటకు వచ్చింది. చుట్టుపక్కల జనాలు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి. విగ్రహం పట్టుకున్న వాళ్ళందరూ పట్టుకున్నట్టే ప్రాణాలు కోల్పోయారు. ఎంత దారుణం అంటే, సరే వాళ్ళు విగ్రహాలు తయారు చేసుకొని అమ్ముకునేటోళ్ళు కానీ, ఓ విగ్రహం వంకపోయి ఎక్కడైనా పెట్టుకొని పూజ చేసుకొని నిమజ్జనం చేసుకునేటోళ్ళు కానీ ఎవరైనా మనుషులే. కానీ మనం తొందరగా తీసుకుపోవాలి, తొందరగా అన్నీ అయిపోవాలనే తొందరపాటు ఆలోచనల ప్రమాదాన్ని మనం గుర్తించక ప్రతి సంవత్సరం వినాయక చవితి స్టార్టింగ్ అవుతుందంటేనే అప్పటి నుంచి వినాయకుడు నిమజ్జనం అయ్యే వరకు ప్రతి సంవత్సరం ఏదో ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. పోయిన సంవత్సరం అయితే దగ్గర వినాయక నిమజ్జనం వరకు 10-15 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకో నెల ఉందనుకుంటా నాకు తెలిసి వినాయక చవితి, 1-2 నెలలు. ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ కొరుట్ల సిటీ అవుట్స్కర్ట్స్లో విగ్రహాల తయారీ కేంద్రం దగ్గర ఇప్పుడు నేను చూసిన దగ్గర ఒక విగ్రహం కోసం ఒక 60-70 మంది వచ్చినట్టు ఉన్నారు జనాలు. ఏం లేకున్నా రోడ్డు మీద ఏదన్నా సభ జరిగితే ఎంతమంది ఉంటారో ఆ విగ్రహాల దగ్గర అంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తారు, దాన్ని మన వినాయక చవితి అప్పుడు వచ్చి తీసుకుపోతారు. కానీ ఇట్లా వచ్చేటప్పుడు కూడా ఇంత మంది వచ్చి ఏదైనా ప్రమాదం గురైనప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో ఆలోచించుకోవాలి. మనం అజాగ్రత్తగా చేసే చిన్న పనుల వల్ల పెద్ద ప్రమాదం జరుగుద్ది. ప్రతి సంవత్సరం ఏదైనా సంఘటన జరిగితే ఆ సంవత్సరం మళ్ళీ వచ్చేసరికి ఆ కుటుంబ సభ్యులు పోయిన సంవత్సరం మా ఫ్యామిలీ వినాయక చవితి పెట్టుకొని దాంట్లో ప్రాణాలు కోల్పోయిందని దేవుణ్ణి కూడా నిందించే పరిస్థితి ఉంటుంది. సో దయచేసి మళ్ళీ వినాయక చవితి వస్తుంది, మనం పండగ చేసుకుందాం, మన భగవంతుని మంచిగా పూజించుకుందాం. కానీ మనం చేసే ఈ ప్రయత్నంలో మన వల్ల ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం జరగవద్దు. ఎవరు మనం చేసే చిన్న ఈ ఊరేగింపు కార్యక్రమాలు కానీ, దేవుణ్ణి తీసుకుపోవడు, దేవుణ్ణి తీసుకొచ్చుడు, వీళ్ళందరూ వాళ్ళే. వినాయకుని మనం తెచ్చుడు పోవుడు అట్లాంటి టైంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు కూడా జరగద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకో నాకు అది కొరుట్ల ఆ విగ్రహాల అక్కడికి వచ్చేవరకే పోయిన సంవత్సరం జరిగిన ఆ వీడియో నా కళ్ళ ముంగట కనిపించింది, అందుకే వీడియో ఎత్తున్నా. మన అందరం భగవంతుని భక్తులమే, కానీ కొంచెం భక్తి కూడా పద్ధతి కొద్ది అయ్యిర్రి. మన వాళ్ళు ఏం చేస్తారంటే నాది పెద్ద విగ్రహం ఉండాలి, నాది పెద్ద విగ్రహం ఉండాలని పెద్ద విగ్రహాలు పెడతారు. దేవునికి కావాల్సింది పెద్ద విగ్రహం కాదండి. రోజు ప్రొద్దున సాయంత్రం పూజ, స్వామివారికి ఇంత ప్రసాదం, అక్కడికి 10 మంది భక్తులు వస్తే వాళ్ళకు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ తీసి ఆ దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం మంచి కింద వంచుడు. మనోళ్ళు వినాయక చవితి అంటే ఏం లేదు, చలో వినాయకుని టెంట్ వేయాలి, అలా విగ్రహం పెట్టాలి, ఫుల్లు తాగాలి, డీజే పెట్టుకొని ఎగరాలి, పత్తాలు ఆడాలి, ఇదే నడుతుంది. పేరేమో దేవుంది,
చేసేదేమో గలీజ్ పనులు. ఇప్పటికైనా మారుర్రి, భగవంతుడు అన్ని అబ్జర్వ్ చేస్తుండు. ఇట్లాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అంటే మనం నిష్టగా నిబద్ధతతోటి భగవంతుడు అంటే భయం లేకుండా మనం చేసే చిన్న చిన్న ప్రోగ్రాంలు ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెడతాయి. ఎందుకో వాళ్ళు పోయిన సంవత్సరం ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు గుర్తుకొచ్చిరు ఆ విగ్రహాలు చూడంగానే. అందుకే వీడియో చేసిన. ఈ సంవత్సరం అన్నా మంచిగా చేసుకుందాం పండగ. ఇతర మతస్థుల వలన మన దేవుని మీద ఏమైనా ప్రేమతోటి వాళ్ళు ఏమన్నా మనకు సమర్పిస్తే స్వీకరించుర్రి, ఇతర మతాలను కూడా గౌరవించుర్రి. అందరం భారతీయులం, ఫస్ట్ దేశం తర్వాతనే మిగతాయి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.